నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మత్స్యశాఖ ఆధ్వర్యంలో భవానీ ఘాట్ వద్ద కృష్ణానదిలో చేప పిల్లలను విడుదల చేసిన కలెక్టర్. స్థానిక ఎమ్మెల్యే మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోగతి సాధించాలని సూచించిన కలెక్టర్. రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారు. టీడీపీ అనుకూల సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. మచిలీపట్నాన్ని పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేస్తా స్పష్టం చేసిన ఎంపీ వల్లభనేని బాలశౌరి. విజయవాడలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసిన రామ్ చరణ్ యువశక్తి ఆవిష్కరించనున్న గేమ్ చేంజర్ మూవీ టీం. విజయవాడలో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తుతో గేమ్ చేంజర్ కటౌట్ నిర్మించారు. ఈ కటౌట్ ను రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గేమ్ చేంజర్ మూవీ టీం హాజరై ఆవిష్కరించనున్నారు. కటౌట్ ఆవిష్కరణ అనంతరం హెలికాప్టర్ లో పూల వర్షం కురిపించేందుకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. తమ అభిమాన కథానాయకుడు భారీ కటౌట్ ఏర్పాటు చేయడం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న మత్స్య సంపదను తిరిగి పెంచడంతో పాటు మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు నదీ తీర ప్రాంతాల్లో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణలో తెలిపారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక భవానీపురం సమీపంలో గల భవానీ ఘాట్ వద్ద జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ షా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ కృష్ణానదిలో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమంతో పాటు మత్స్య సంపదను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని, 7 నెలల అనంతరం మత్స్యకారులు ఉచితంగా చేపలను వేటాడి వాటిని విక్రయించుకుని ఆర్థిక ప్రయోజనం పొందాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోగతి సాధించాలని కలెక్టర్ కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి మాట్లాడుతూ మత్స్యకారులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తోందన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారులకు 4 చక్రాలు, 3 చక్రాలు, ద్విచక్ర వాహనాలను సబ్సిడీపై అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ కమిషనర్ టి డోలా శంకర్, జిల్లా మత్స్యశాఖ అధికారిని సిహెచ్ఎస్ చక్రాణి, అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్ పి అఖిల, ఏ ఎలైజా రామారావు, స్థానిక నాయకులు బొమ్మసాని సుబ్బారావు, తహసీల్దార్ ఇంతియాజ్ పాషా, కార్పొరేటర్ రెహంతునిసా, దుర్గా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కన్నా వెంకటేశ్వరరావు, విజయవాడ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మోపిదేవి, ఏడుకొండలో మత్స్యకారులు పాల్గొన్నారు. ఓవరాల్ గా 100 రూపాయలు పర్ కేజీ వేసుకుంటే కూడా అంత విలువ రావడానికి అవకాశం ఉంది. అంటే మత్స్యకారుల కోసం కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల కోసం చూస్తుండటంతో ఈ మత్స్యకారులకి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టారు. ఇక్కడ ప్రతి చోట ఎక్కడెక్కడైతే కుదురుతుందో అన్ని చోట రాష్ట్రం మొత్తంలో కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మత్స్యకారులందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని బాగా, ఎందుకంటే ఇందులో టెక్నాలజీ కూడా ఉంది. ఎప్పుడు ఫిష్ని మళ్ళీ పట్టుకోవాలి, ఎప్పుడైతే దానికి వేటకి వెళ్ళకూడదు అనేది కూడా. ఎందుకంటే ఫిష్ మళ్ళీ బ్రీడింగ్ టైంలో వేటకు కూడా వెళ్ళకూడదు. ఆ టెక్నాలజీని కూడా వాడుకొని మత్స్యకారులందరూ కూడా బెనిఫిట్ పొందాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. నా వెంకటేశ్వరరావు అండి. మాది దర్గా కోఆపరేటివ్ సొసైటీ, అలాగే బెజవాడ సొసైటీ ప్రెసిడెంట్ కూడా వచ్చారు. ఈరోజు మా ఇద్దరం కలిసి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈరోజు
సుమారు ఒక 7.5 లక్షల చేప పిల్లల్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి చేతుల మీదుగా ప్రభుత్వం మాకు నదిలో వదలటం చాలా ఆనందకరంగా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా మాకు సూచనలు ఇచ్చారు. ఈ పిల్లల్ని జాగ్రత్తగా పెరిగేంత వరకు కూడా దాన్ని సంరక్షించే బాధ్యత మాకు అప్పచెప్పారు. మేము అది పాటిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం మా జీవనోపాధి పెంచుకోవడానికి మంచి అవకాశం కల్పించిందని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఎక్కువ చేప పిల్లల్ని వదిలి మా జీవనోభివృద్ధిని పెంచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి, సుజనా చౌదరి గారికి, మిగిలిన వాళ్ళందరికీ, అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సొసైటీ ప్రెసిడెంట్ గారినండి. ఇప్పుడు దాదాపు దగ్గరగా మాకు ఈ 15-20 సంవత్సరాల మట్టి మేము ఇట్లాగే సీడ్ వదులుతున్నాం. వదిలి మేము క్రమశిక్షణగా ఉంటున్నాం. పోయిన 5 సంవత్సరాల్లో కూడా వదిలాం. అది అంత అనిపిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన కాడి కూడా అన్ని అవకాశాలన్నీ మాకు ఈ మత్స్యకారికి సంబంధించిన అన్ని శుభ్రంగా చేస్తున్నారండి. ఇది మేము కంపల్సరీగా మేము కాపాడుకుంటాం. మేము తెలుగుదేశం అనే కాకుండా ప్రతిదీ కూడా మేము అందరినీ అడిగామండి. అందరు కూడా మాకు సహాయం చేస్తామని చెప్పేసి అన్నారు. ఇది సంగతి. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆక్షేపించారు. మచిలీపట్నంలో తన సతీమణి జయసుధ పేరుతో ఉన్న గోదాము నుంచి బియ్యం షార్టేజీ వచ్చిందనే అంశాన్ని సాకుగా చూపి తనతో పాటుగా తన భార్య, కుమారుడిని కూడా అరెస్టు చేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారని ఆయన ఆరోపించారు. బియ్యం షార్టేజీ విషయంలో తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రభుత్వ దర్యాప్తును మించి టీడీపీ అనుకూల సోషల్ మీడియా అత్యుత్సాహంతో ఇష్టారాజ్యంగా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనను టార్గెట్ చేసి కుటుంబ సభ్యులతో సహా అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని వివరించారు. నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆమెని అరెస్టు చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకుని కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. మచిలీపట్నాన్ని పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేస్తామని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. మచిలీపట్నంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. BPCL కంపెనీ మచిలీపట్నమే వస్తుందని ఆశించామని, సర్వే నిర్వహించిన సంస్థ ఇక్కడ భూముల్లో ఉప్పు శాతం ఉంటుందని, పైగా తుఫాన్లు ప్రభావం ఉంటుందని నివేదించినట్లు తెలిసిందని, ఆయన ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి రావడం హర్షణీయమన్నారు. BPCL కు ప్రత్యామ్నాయంగా సాల్ట్ పరిశ్రమ భూముల్లోనే జోన్ వారీగా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి రవీంద్ర పరిసర ప్రాంత శాసనసభ్యులతో కూడా మాట్లాడి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామని తెలిపారు. చెర్లపల్లి నుంచి పామరు, గుడివాడ, కంకిపాడు రహదారులను జాతీయ రహదారులుగా మార్పు చేసేందుకు ప్రతిపాదనలు చేశామన్నారు. తాను ఇచ్చిన హామీలో ఒకటైన మచిలీపట్నం రేపల్లె మీదుగా బాపట్ల వరకు రైలు మార్గం ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకోవడం జరిగిందని, DPR కోసం 3 కోట్ల రూపాయలు కూడా కేటాయించినట్లు బాలశౌరి తెలిపారు. రైల్వే లైన్ ఒకటేదో ఇంకా దాని రిపేర్లో ఉన్నాయి. లాస్ట్ టైం మనం మాట్లాడింది అది కంప్లీట్ అయిపోతే అవుద్ది. అది మధ్యలో అది ఇష్యూ కాదు, అది మనం చేపించవచ్చు, అది ఇష్యూ కాదు. జిల్లా ఎస్పీ గారు కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఇంకా ఇక్కడ ఉండటం మూలంగా ఆయన పక్కాగా కూటమికి వ్యతిరేకం చేస్తున్నాడు, వైసీపీకి అనుకూలం చేస్తున్నాడు. ప్లస్ మన సిఐ గారు గుడివాడ
ఆయన వచ్చిన ఆయన కూడా ప్రత్యేకించి వీళ్ళకే చేస్తున్నాడు. ఆయన ఇన్వెస్టిగేషన్ కొడాలని శిష్యుడు అన్నట్టుగా కూడా అన్నారు. యాక్చువల్ అంటే అతను ఆ హయాంలో ఉన్నాడు కనుక నీ ఏదో జనం మాట్లాడుతుంటారు, అలా ఏముండదు. మొత్తం మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, పై అధికారులు చూస్తూనే ఉంటారు. అలా ఏముండదు. నేను చెప్పాను కదా, చట్టం కింద అందరూ సమానమే. సో చట్టం డెఫినెట్గా తను పని చేసుకొని పోయిద్ది. సో చెప్పాను కదా, మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేది సేవ చేయటం కోసం. మనం ఆ రకమైనటువంటి సేవ చేస్తే సమాజంలో గౌరవం ఉంటుంది. సో అంతేగాని మనం పెత్తనాలు చేయకూడదు. సార్, వైసీపీ పార్టీ కార్యాలయం అంతా 2 ఎకరాల్లో కట్టేశారు. ఇక్కడే కాదు, త్రూఅవుట్ స్టేట్ కట్టేశారు. వాటిని ఎందుకు నిరుపయోగంగా ఉంటున్నాయి? కొన్ని పార్టీ కార్యాలయం తీసి ఏ ఆఫీస్ గానో ఏదో ఎవడు గెలవలేదు కదా, వాళ్ళు ఇచ్చి ఉండాలంటే మరి ఏం చేస్తారు? వాళ్ళు ఎవడైనా గెలిస్తే వచ్చి ఆ పార్టీ ఆఫీస్లో ఉంటారు, ఎవరు గెలవలేదు కదా. అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్గా, అది అసలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నారు. దాని మీద మనం గవర్నమెంట్ తరఫున మీరన్నా, ఇప్పుడు సీఎం గారు ఎట్టాగో కొద్దిగా మెతక ఆయన, మాకు అనుభవం 40 సంవత్సరాల నుంచి ఆయనతో ఇది, ఈయనన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా చెప్పి కాస్తంత మీరు ఏం చేద్దాం అంటారు? ఏం చేద్దాం అంటారు? ఉపయోగపడుతుంది సార్. గవర్నమెంట్ ఆఫీస్ పార్టీ కార్యాలయం వేరే పార్టీ తీసుకుంటాం కాదు, గవర్నమెంట్ బేసిక్గా పక్కన అంబేద్కర్ భవన్ మూసేసింది. అదే నేను ఎలక్షన్స్లో కూడా నేను అదే చెప్పాను. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉందంటే దేశవ్యాప్తంగా వాళ్ళకి 250 లోక్సభ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు 150 దాకా ఉన్నారు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళ పార్టీ కార్యాలయమే ఢిల్లీలో 1 ఎకరంలో ఉంటుంది. ఇక్కడ మనం అధికారంగా ఉంది కదా అని చెప్పేసి 2 ఎకరాల్లో ఎందుకు? ఇక్కడ ఒకరు ఎవడన్నా ఉన్నా అంటే ఒక ఎమ్మెల్యే గెలవలేదు. అదంతా ఏంటంటే ప్రజలు ఎన్ని గమనించే ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఆ బిల్డింగ్లు ఒక్కటి చూస్తుంటే అది కార్పొరేట్ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి అన్నీ చూస్తే. సో ప్రజా జీవితంలో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి పనులు చేస్తే ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారనేది మనకు అర్థమైంది. సో దాని మీదే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏదో ఆలోచిస్తున్నారు ఏం చేయొచ్చు అని. నా సలహా అయితే మంచి అంబేద్కర్ హాస్టల్లో, లేకపోతే బాబు జగజ్జన్ రావు పోయినసారి నేను అంబేద్కర్ భవన్ కోసం ఏదో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తానంటే వాళ్ళు ఏదో ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక 5 కోట్లు తీసుకొస్తున్నాం అది ఇది అని చెప్పేసి దాన్ని ఏదో చేశారు. బట్ నేను రవీంద్ర గారు దాని గురించి డెఫినెట్గా మరలా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి అంబేద్కర్ భవన్ కూడా కంప్లీట్ చేద్దాం. అలాగే కార్పొరేషన్ నుంచే రెజల్యూషన్ రాగానే నేను ఆ ఫైల్ మూవ్ చేయించి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క భవనానికి కూడా నా వంతు నేను కృషి చేస్తాను. ఆ 2 నాకు ప్రయారిటీ. సో నాకు మిగిలిపోయినటువంటి హామీలు మచిలీపట్నంలో ఆ 2 ఉన్నాయి. పోర్టుది చెప్పాము, పోర్టు కంప్లీట్ కాబోతా ఉంది. రైల్వే భర్త మరణానంతరం తన కుమారుడు పట్టించుకోవడం లేదని ప్రభుత్వం ఆదుకోవాలని గన్నవరానికి చెందిన గరిమెళ్ల సత్యనాగ కుమారి అనే మహిళ కోరారు. ఆమె విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. కుమారుడు వెంకట ఫణేంద్ర చౌదరి తనకు తెలియకుండా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయాడని వాపోయారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వైద్యం, ఇతర ఖర్చుల నిమిత్తం 6 లక్షల రూపాయలు తన బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆదేశించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులిచ్చిన వారు ఇంటిని జప్తు చేస్తారని భయపెట్టి తన ఇంటిని కోడలి పేరుపై రాయించుకున్నారని పేర్కొన్నారు. ఇంటిని అమ్మే ప్రయత్నం చేయగా తన ఇంటిని అమ్మే హక్కు కుమారుడికి లేదని హైకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేశారు. నా పేరు గరిమెళ్ల సత్యనాగ కుమారి. నా భర్త నాగేంద్రరావు గారు 2001లో కార్ యాక్సిడెంట్లో చనిపోయారండి. నా భర్త అన్ని వ్యసనాలు ఉన్నాయి, చాలా అప్పులు చేసి చనిపోయారు. నా కొడుకు గరిమెళ్ల వెంకట ఫణీందర్ చౌదరి మైనరు. అప్పులకి ఆస్తులకి బాధ్యత నేనే తీసుకున్నానండి. 2005లో నా కొడుకుని నా పేరునున్న డిపాజిట్లు, బంగారం తాకట్టు పెట్టి నా భర్త యాక్సిడెంట్ అప్పులతో లండన్ పంపించి అమ్మేసి చేయించానండి. 2008లో మానవ హక్కుల కమిషన్కి వెళ్ళానండి. నా భర్త చేసిన అప్పులు 29 లక్షలు నేను ఎలా తీరుస్తాను, నా భర్త వారసత్వ ఆస్తి ఇస్తే అప్పులు తీర్చుకుంటానని వెళ్ళాను. నా కొడుకు తండ్రి చేసిన 29 లక్షల అప్పులు తీర్చాల్సి వస్తుందని లండన్ నుంచి వచ్చి అత్తామావల మాట పెళ్ళా మాటిని అమెరికా పారిపోయాడండి. అప్పులాళ్ళు నా మీదకి వచ్చారండి. నా తండ్రి పసుపు కాలనీ నిమిత్తం నాకు గన్నవరంలో ఇల్లు ఇచ్చారు సార్. ఆ ఇంటి మీదకి 3 జప్తు నోటీసులు తెచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, మీ తెలుగుదేశం నాయకులే, వాళ్ళని అడిగినా చెప్తారు. జప్తు నోటీసులు వాళ్ళే తెచ్చారు. తెస్తే లాయర్ చలసాని అజయ్ కుమార్ గారు మా వియ్యంకుడు ఆళ్ళ సుబ్బారావు సలహాతో ఇల్లు పోతుందని భయంతో నా కోడల పేర్లు రాశానండి. రాస్తే
నా వాళ్ళు చెక్కులు నోట్లు ఇచ్చాను జైలుకి పంపిస్తామన్నారు, భయపడి ఊరొదలాల్సి వచ్చిందండి. నా వియ్యంకుడు ఇల్లు శుభ్రం చేస్తానని చెప్పి ఇంటి తాళాలు తీసుకుని ఇంట్లో ఫర్నిచర్ అమ్మేసి ఇల్లు అద్దెకి ఇచ్చేశాడండి. నేను వస్తానంటే రాటాకి ఇల్లేదని అన్నారు. 2019 వరకు ఇల్లు రాసినప్పుడు 4 పెద్ద మనుషులు ఉన్నారండి, కాపీ ఉంది. 2000 పెద్ద మనుషులు ఉన్నారండి, 4 పెద్ద మనుషుల ముందే ఇల్లు రాశానండి. 2019 వరకు పెద్ద మనుషులతో చెప్పించానండి, నా కొడుకు వెళ్ళలేదు. సీనియర్ సిటిజన్లు ఆస్తి తీసుకొని మోసం చేస్తే కేసులు అని తెలిసి మా చెల్లి వాళ్ళు చెప్తే 2019లో గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి. కేసు పెడితే నా కొడుకు తరఫున లాయరును మా మేనల్డు వచ్చారు. న్యాయం చేస్తాడన్న సిఐ న్యాయం చేయలేదండి, లంచం తీసుకున్నాడు. రికార్డెడ్ మా మేనల్లుడు చెప్పాడు లాయర్ ద్వారా లంచం ఇచ్చినట్టు. అది నేను డీజీపీ వరకు వెళ్ళాను సార్. డీజీపీ వరకు వెళ్ళినా నాకు న్యాయం జరగలేదు. నేను ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకున్నాను. సార్ ఇలా మోసం చేసి ఆస్తులు తీసుకున్నాడు, ఇలా చూడట్లేదు, నాకు ఆరోగ్యం బాగోలేదు, నా మంచి చెడు చూసేట్టు ఆర్డర్ ఇవ్వండి, నా ఆస్తి నా డబ్బు నాకు ఇప్పించమని అడిగాను. ఆయన వాయిదాలకి నోటీసులు ఇచ్చామని చెప్పి ఫేక్ నోటీసులు ఇచ్చి ఇవ్వకుండా ఎప్పుడు గత 5 ఏళ్లలో 3 ముక్కలాడి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. నగరంలోని వెన్యూ కళ్యాణ మండపంలో నెరెడ్గో ఆధ్వర్యంలో 2025 దైనందిన ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనైనా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్రం ప్రగతి సాధిస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన నూతన విధానాలు ఈ నెల 30-31 తేదీలో విడుదల చేస్తామని వెల్లడించారు. భవన నిర్మాణానికి సంబంధించి అనుమతులను సింగిల్ విండో విధానాన్ని వార్డులోకి తీసుకొస్తామన్నారు. ఒకేసారి రాజధాని అమరావతిలో 60,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభమవుతాయన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు సారథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. అధ్యక్షులు, కార్యవర్గం, అలాగే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు, అలాగే నా తోటి శాసనసభ్యులు గన్నవరం యార్లగడ్డ వెంకటరావు, ఇక్కడ విచ్చేసినటువంటి రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసినటువంటి రియల్ ఎస్టేటు వ్యాపారస్తులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం మళ్ళా పూర్వ వైభవం పొందటానికి సరిపడినటువంటి సమర్థవంతమైనటువంటి రాష్ట్ర నాయకత్వం అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇటేపు నారాయణ గారు సమస్యలను అర్థం చేసుకొని ఆ సమస్యలను వేగవంతంగా స్పందించడం, పరిష్కరించడం. అంతేకాకుండా 2014-2019లో చూసాం మనం. ఆ రోజు రియల్ ఎస్టేట్ రంగం ఎంత ఊపు మీద ఉంది, ఎంత బ్రహ్మాండంగా అమరావతిలో వేగంగా మొదలు పెట్టబోతున్నారు క్యాపిటల్ పనులు. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఇవాళ అమరావతిలో జరిగే కన్స్ట్రక్షన్ వర్కర్స్ వల్ల విజయవాడలో కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇబ్బంది పడబోతున్నారు. దాన్ని జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాం. సార్, చంద్రబాబు నాయుడు గారి సమయంలో హైదరాబాద్లో ఎన్ఏసి పెట్టారు. ఆ ఎన్ఏసి ఇవాళ దేశానికి ఇవాళ ఒక ఆదర్శంగా మిగిలింది. ఇప్పటికే హరినాథ్ గారితో ఇందాకే చెప్పాను, నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారితో చెప్పాము. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కానీ ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అటువంటి ఎన్ఏసి సెంటర్ కనుక మనం ఇక్కడ పెట్టగలిగితే లేటెస్ట్ టెక్నాలజీతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు టాప్ బెస్ట్ సెంటర్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టాలని నిన్న చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. తప్పకుండా మీ ఆధ్వర్యంలో అది ఒక ఎన్ఏసి సెంటర్ పెట్టాలి. మీలాంటి పెద్దలు దాంట్లో ల్యాబ్స్ పెట్టాలి. తప్పకుండా అందరికీ ఇవాళ నాణ్యమైన కార్మికుడు మా బిల్డర్లకు అందాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా దాని మీద అందరం కలిసి దృష్టి పెట్టి విజయవాడలో హైదరాబాదుని తలపించే విధంగా ఎన్ఏసి సెంటర్ పెట్టి కార్మికులకు ట్రైనింగ్ ఇప్పించుకుందాం. కాబట్టి అది రాజధాని ప్రాంతంలో కానీ విజయవాడ ప్రాంతంలో కానీ ఎక్కడైనా కూడా ఈ ఎన్ఏసి సెంటర్ హైదరాబాదులో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడు ట్రైనింగ్ ఇచ్చే విధంగా పెట్టాలని కోరుకుంటూ మరొకసారి ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ డైరీ ఆవిష్కరణ ఇప్పించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
నరక్ శాసనసభ్యులకి, ఇక్కడికి ఇచ్చేసిన రియల్ ఎస్టేట్ ప్రముఖులకు, మీడియా పర్సన్స్కి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ నరట్కో సెంట్రల్ జోన్ డైరీ ఆవిష్కరణకు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నా యొక్క అభినందనలు. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ ఏమైందనేది. అమరావతి రాజధాని తీసుకుంటే 3 ముక్కల ఆటతో దాన్ని పూర్తిగా నాశనం చేశారు గత ప్రభుత్వం. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ టోటల్గా నాశనమైన విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు నాకు మళ్ళీ ఇదే శాఖనిచ్చి నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఒకటే, ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ అనేది డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పడం. నేను మంత్రి కాగానే ఫస్ట్ దీంట్లో ఉన్న సమస్యలు ఏంది అని అధికారులతో డిస్కస్ చేయటం, ఎక్కువగా టౌన్ ప్లానింగ్ దాని మీద ఫోకస్ పెట్టాను. మొదటి 3 నెలలు టౌన్ ప్లానింగ్ మీదే ఫోకస్ పెట్టాను. మా యొక్క మున్సిపల్ కమిషనర్స్ని, టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఇతర రాష్ట్రాలకు పంపించడం, అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్, మనకంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏముంటాయో అవన్నీ స్టడీ చేసి రమ్మంటాం. వాళ్ళందరూ కమిటీలు ఫామ్ చేసి డిస్కస్ చేయటం. ప్యారలల్గా మీరు మీ అసోసియేషన్ కూడా నన్ను దాదాపు 5-6 సార్లు కలిశారు, నేనే రమ్మన్నాను. మిమ్మల్ని కూడా కుమారుడిని తాడుగడప 100 అడుగుల రోడ్లోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో వదిలిపెట్టేందుకు కారులో బయలుదేరిన ఎస్బీఐ మేనేజర్ అకస్మాత్తుగా అడ్డొచ్చిన ఆవును తప్పించబోయి ఆవును 100 అడుగుల రోడ్డును దాటుతున్న మరో వ్యక్తి స్కూటీని ఢీకొన్నారు. అనంతరం కారు అదుపు తప్పి కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎస్బీఐ మేనేజర్ తో పాటు స్కూటీపై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆవు అక్కడికక్కడే కన్నుమూసింది. కారులో ఉన్న విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం ఉదయం స్థానిక పంటకాల్వ రోడ్లోని కొత్త వంతెన దిగువన జరిగిన ఈ ప్రమాదం స్థానికులను కలిచివేసింది. పోలీసులు తెలిపిన వివరాలు, గుంటూరులోని ఎస్బీఐలో మేనేజర్గా పనిచేస్తున్న రషీద్ నరసరావుపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న భార్యతో కలిసి పటమట పుండ్రేపురంలో నివాసం ఉంటున్నారు. కుమారుడు షకీర్ రషీద్ చదువుతున్న కళాశాలకు దగ్గరలో ఉంటూ ఇంటి వద్ద నుంచి రోజు కుమారుడిని 100 అడుగుల రోడ్లోని ఒక జూనియర్ కళాశాల వద్ద తండ్రి రషీద్ వదిలిపెట్టి గుంటూరు వెళుతూ ఉండేవారు. ఈ క్రమంలో కుమారుడిని కళాశాల వద్ద వదిలిపెట్టేందుకు కారులో 100 అడుగుల రోడ్డు వైపు రషీద్ బయలుదేరారు. పంటకాలువ రోడ్లోని సిద్ధార్థ వంతెన దిగువకు వెళుతూ ఉండగా దారిలో అకస్మాత్తుగా కారుకు అడ్డంగా ఒక ఆవు వచ్చింది. వెంటనే రషీద్ ఆవును తప్పించే క్రమంలో ఆవును అదే రోడ్లో 100 అడుగుల రోడ్డు దాటేందుకు స్కూటీపై వెడుతున్న సనత్ నగర్ కు చెందిన షేక్ రహీం ను ఢీకొన్నారు. ఈ క్రమంలో అదుపు తప్పిన కారు పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. కారులో ఇరుక్కున్న రషీద్ కు కారు ఢీకొని షేక్ రహీం కు బలమైన గాయాలయ్యాయి. రషీద్ రహీంలను ట్రాఫిక్ సిఐ వెంకట్ నేతృత్వంలో సిబ్బంది దగ్గరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారు అక్కడికి చికిత్స పొందుతూ మృతి చెందారు. రషీద్ కుమారుడు షకీర్ హసన్ కు స్వల్ప గాయాలయ్యాయి. కారు బలంగా ఢీకొనడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు, పెనమలూరు పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రించారు. దీనిపై కేసు నమోదు చేశారు. ద్వాపర యుగంలో శ్రీ ధర్మరాజు వారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాత శివాలయం నందు శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర బహుళ త్రయోదశి నందీశ్వరునికి అభిషేకాన్ని నిర్వహించారు. స్వామి వారికి ప్రదోషకాల సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కార్యక్రమం, విశేష పుష్పాలంకరణ, పంచహారతులు, ఉభయదాతలకు మంత్రపుష్పము, ఆశీర్వచన కార్యక్రమాలు అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ నటరాజన్ షణ్ముగ ఆదేశాల మేరకు అర్చకులు స్వామి వారికి ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ నాగరాజ శర్మ, అభిషేక పండిత సహాయక శ్రీ నాదళ్ల లక్ష్మీ రాఘవేంద్ర శర్మ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. Hello.
రోడ్డు ప్రమాదంలో తమ జీవనాధారాన్ని కోల్పోయిన మహిళా కుటుంబానికి అండగా నిలిచి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలోని గురుకులపేటకి చెందిన నర్ని వెంకటేశ్వరమ్మ అనే మహిళ 2 గేదెలను పెంచుతూ వాటి పాలను అమ్ముతూ జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల గుర్తు తెలియని వాహనం ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ గేదెలు 2 మృతి చెందడంతో నర్ని వెంకటేశ్వరమ్మ కుటుంబం తమ జీవనోపాధిని కోల్పోయారు. అయితే ఇటీవల మాదేపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు సదరు మహిళ తమ దుస్థితిని దీనస్థితిని తెలియపరచుగా స్వతహాగా మూగజీవుల పెంపకం కలిగిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారి బాధను అర్థం చేసుకుని తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించడంతో పాటు బాధితురాలికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామంటూ పశుసంవర్ధక శాఖకు చెందిన అధికారులకు కూడా సూచించారు. బుట్టదాఖలు చేసి ఎదరా చూద్దాం అనుకున్నాం మాట చెప్పమాక. ఓకే పాలు తీసుకుని బతకం. పేరు నర్ని వెంకటేశ్వరమ్మ, మాది మాదేపల్లి పంచాయతీ గురుకులపేట. మా చింతమనేని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు గారు మా ఊరిలో మాదేపల్లి పంచాయతీలో మీటింగ్ పెట్టారండి. పెట్టి మీ అవసరతలు ఏమని చెప్పమని అడిగారు. అయితే మా గేదెలు అంతకుముందు మా గుమ్మలో కట్టినట్టునే లారీ తొక్కేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు తొక్కిందో నైట్ మేము చూసుకోలేదండి. మాకు ఆ పశువులే జీవనోపాధి. అయితే అక్కడి నుంచి మాకు జరిగిన నష్టానికి చర్య తీసుకోమని చెప్పారు అధికారులు, ఆ జాబ్లో ఉన్న వాళ్ళకి. తర్వాత నేను పశువుని ఇస్తాను, నీకు అదే జీవనాధారం అంటున్నావు కాబట్టి ఆ పశువు పాలు తీసుకొని నువ్వు ఇంటిలో పోషణ చేసుకోమని చెప్పాడు ఎమ్మెల్యే గారు. ఆయనకి వందనాలు. ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామం గురుకులపేటకు సంబంధించిన నర్ని వెంకటేశ్వరమ్మ 2 గేదెలు మేపుకుంటూ బ్రతుకుతూ ఉంది. జీవనాధారం గేదెల మీదే. ఆ గేదెలు రోడ్డు దాటుతూ ఉండగా రాత్రి సమయంలో గుర్తు తెలియనటువంటి వెహికల్
మరి యాక్సిడెంట్ అయింది, 2 కూడా చనిపోవడం జరిగింది. పాలిచ్చే గేదెలు చనిపోయినాయి అని చెప్పి ఆమె బాధపడుతూ మా దృష్టికి తీసుకుని వచ్చింది. అక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా అన్యాయం అయిపోయింది ఫ్యామిలీ అని చెప్పి బాధపడ్డారు. తక్షణమే నీకు ఒక పాడి గేదెను కానీ చూడు గేదెను కానీ ఇస్తానని చెప్పి అక్కడ ల్యాండ్ రీసర్వే మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆమె ఈరోజు వ్యాన్ తీసుకుని వచ్చారు. మరి ఆడ పెద్దల సమక్షంలో ఆమెకి చూడు గేదె కావాలని కోరుకుంది. ఆమె కోరుకున్న గేదెనే ఆమెకి ఇస్తున్నాం. ఈ ఇచ్చేది ఉచితంగా కాదు, మళ్ళీ పాలు తాగిన తర్వాత ఆ గేదె ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిందో అక్కడ వదిలిపెట్టే బాధ్యత కూడా ఆమెదే. కాబట్టి ఆ ధోరణి ఆవిడ తీసుకోవాలి. మళ్ళీ నా గేదెను నాకు ఇచ్చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్స్యశాఖ ఆధ్వర్యంలో భవానీ ఘాట్ వద్ద కృష్ణానదిలో చేప పిల్లలను విడుదల చేసిన కలెక్టర్. స్థానిక ఎమ్మెల్యే మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోగతి సాధించాలని సూచించిన కలెక్టర్. రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారు. టీడీపీ అనుకూల సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. మచిలీపట్నాన్ని పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేస్తా స్పష్టం చేసిన ఎంపీ వల్లభనేని బాలశౌరి. విజయవాడలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసిన రామ్ చరణ్ యువశక్తి ఆవిష్కరించనున్న గేమ్ చేంజర్ మూవీ టీం. ఇది ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ STV న్యూస్.